నమస్కారం. హలో. వెల్కమ్ టు సినీఫైర్ ఇండియా. ఇప్పుడే ఒక జాతిరత్నం లాంటి సినిమా చూసొస్తున్నాను. 'లవ్ మీ ఇఫ్ యూ డేర్'. అసలు ఈ సినిమా నాయనా ఆశిష్ 'రౌడీ బాయ్స్'లో చుక్కలు చూపించావు. అసలు ఎందుకు చూపిస్తున్నారు రా మరి? ఇంకా ఎవర్రా సినిమా తీస్తున్నారు నేను పెట్టి? దిల్ రాజు మీ మామయ్యో పెదనాన్నో బాబాయ్ అవుతారు కదా, అందుకే రా సినిమాలు వస్తున్నాయి. ఏంద్రా సినిమా అది? పాపా సామి అసలు ఆ, వస్తా అన్నీ డిస్కస్ చేస్తా. ఈ సినిమా నేను మామూలుగా సినిమాలు చూస్తే నేను డైరెక్ట్గా చెప్పేస్తుంటా రివ్యూ కట్టలు లేకుండా ఇమ్మీడియట్గా వచ్చి స్పాంటేనియస్గా. ఈ సినిమాలో నేను ఎంత నోట్స్ రాసుకొచ్చానంటే ఈ సినిమా బా అయ్యో బాబోయ్, మొత్తం అంతా నాకు నేనే పిచ్చోళ్ళలాగా మెసేజ్ చేసుకున్నా వాట్సాప్లో, మర్చిపోతానేమో ఇవన్నీ చెప్పకుండా అని. ఫస్ట్ కథ, స్క్రీన్ ప్లే గురించి మాట్లాడదాము. ఇంతకంటే సిల్లియస్ట్, స్టూపిడెస్ట్, వరస్ట్ స్టోరీ నేను లైఫ్లో చూడలే. హారర్ సినిమా దెయ్యంతో లవ్ ఏంట్రా నువ్వు? ఏం మనిషిరా నువ్వు? ఇంత సైకోగాడిరా నువ్వు నిజంగా. మన హీరో క్యారెక్టర్ అర్జున్ అనమాట. ఆడెప్పుడు నల్ల చొక్కా, నల్ల ప్యాంటు, నల్ల బట్టలు వేసుకుంటాడు, చెప్పులు వేసుకోడు. అంటే మనం నిత్య అయ్యప్ప మాలలో ఉంటాడు మనోడు. నిత్య అయ్యప్ప దీక్షలో ఉంటాడు అనమాట మనోడు. అంటే అయ్యప్ప దీక్ష కాదు, నాకు అట్లా అనిపించింది. అంతా ఏం చేయాలో అర్థం కాలేదు సినిమా. ఏమో ఆలోచిస్తున్నా. ఆడు ఏంటంటే రేషనలిస్ట్, దేవుడిని నమ్మడు, సైన్స్ నమ్ముతాడు. పోయి ఇప్పుడు యూట్యూబ్లో దెయ్యాలు పట్టుకునే ఛానల్స్ ఉంటాయి చూడండి. అర్ధరాత్రి శ్మశానంలోకి వెళ్ళి దెయ్యం చూసి ఆడుకుంటారు చూడండి. చెత్త ఛానల్స్ ఉంటాయి కొన్ని, ముష్టి ఛానల్స్. అట్లాంటి ఛానల్ మనం నడిపిస్తుంటాడు అనమాట. అందరినీ చూపిస్తుంటాడు. అట్లాంటిది మనోడు దెయ్యం ఉన్న అపార్ట్మెంట్లోకి వెళ్తాడు. ఆ దెయ్యంతో లవ్లో పడతాడు. ఏందిరా నువ్వు దెయ్యంతో లవ్ ఏంట్రా నువ్వు? దెయ్యంతో లవ్, మళ్ళీ మనోడికి ఎక్స్ప్రెషన్ ఉండాలి మొహం మీద. అసలు అసలు స్క్రీన్ ప్లే ఏందో. అసలు ఆ స్క్రీన్ ప్లే ఎంత చిరాకు వచ్చిందంటే సెకండ్ హాఫ్లో అయితే అసలు సినిమా చూడడం మానేసి ఇలా కూర్చొని ఇట్లా తూగుతున్నాను. సినిమాలు చూస్తే మామూలుగా పడుకోను నేను. ఎంత రాత్రైనా చూస్తా సినిమా, ఎంత సినిమా అయినా చూస్తా. కానీ ఈ సినిమాకి నా వల్ల కాలేదు. ఇట్లా కూర్చున్నా నిద్ర వస్తుంది, మళ్ళీ లేస్తాను, నిద్ర వస్తుంది, మళ్ళీ లేస్తాను. ఓకే, నెక్స్ట్ మనోడు యాక్టింగ్ గురించి చెప్దాం. ఇంకా దేబ్యపు మొహం స్టార్ ఆశిష్. దేబ్యపు మొహం అంటే తెలుసు కదా. దేబ్యపు మొహం అంటే తెలుగు సరిగ్గా రావడంలో చెప్తా. దేబ్యపు మొహం అంటే ఏంటో. ఏం చెప్పినా సరే తెల్ల మొహం వేసుకొని, అది దేబ్యపు మొహం అంటే. ఏం చెప్పినా సరే, ఏ డైలాగనా చెప్పు, ఆకలిస్తుందా, అక్కడ దెయ్యాలున్నాయిరా, దెయ్యాలతో ప్రేమేంట్రా, ఇదే ఇంతే. మొత్తం ఒకటే ఎక్స్ప్రెషన్. ఒక చెక్క బొమ్మను తీసుకొచ్చి చెక్కేసి ఈడ ఆశిష్ అంటే నమ్ముతారు. అట్లా ఉంటుంది అనమాట. సేమ్ ఎక్స్ప్రెషన్. లిప్స్ కదలవు, కళ్ళు కదలవు, ఐబ్రోస్ కదలవు, బుగ్గలు కదలవు. ఇది మనోడు డైలాగ్స్. ఈ సినిమాలో డైలాగ్స్ ఉన్నాయి. పబ్బా నా భూతో నా భవిష్యత్. నేను వస్తున్నా డైలాగ్స్ దగ్గరికి. అంతకంటే ముందు డైరెక్టర్ గురించి మాట్లాడదాం. అనిల్ భీమవరపు అంట. నీ అబ్సెషన్ ఏందయ్యా? తల్లకిందులు షాట్లు అన్నీ ఏదో ఒకసారి తల్లకిందులు షాట్ పెట్టి తీసావంటే సరిపోయింది. సినిమా స్టార్టింగే అప్ సైడ్ డౌన్ షాట్ అనమాట. ఓకే ఫైన్. దాని తర్వాత మళ్ళీ ఇంకొక అప్ సైడ్ డౌన్ షాట్, దాని తర్వాత మళ్ళీ ఇంకొక అప్ సైడ్ డౌన్ షాట్. అది సరిపోనట్టు ఒక అప్ సైడ్ డౌన్ షాట్ని తిప్పి కళ్ళు తిరుగుదా. రే ఏందిరా నువ్వు? నీ అబ్సెషన్ ఏందిరా? రా అబ్బా. ఇప్పుడు డైలాగ్స్ గురించి చెప్తాం. డైలాగ్స్ కొన్ని ఉన్నాయి, నేను మర్చిపోతానేమో అని రాసుకొచ్చా. పా మనోడు డైలాగ్స్ కంటే ముందు ఇంకో హైలైట్. మనోడు ఈ అపార్ట్మెంట్లోకి వెళ్తాడు. దెయ్యం ఉంటుంది కదా. ఆ దెయ్యం సినిమా అంతా దెయ్యం మనకు నెరేట్ చేస్తూ ఉంటుంది. ఓకే, అదో లాస్ట్ ట్విస్ట్ ఉంటుంది. అది వదిలేయండి, దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సినిమా అంతా దెయ్యం నెరేట్ చేస్తూ ఉంటుంది. మనకు చెప్తుంది మనోడు దెయ్యం అపార్ట్మెంట్లోకి వెళ్ళినప్పుడు దెయ్యాన్ని మన హీరోని చూసి దెయ్యం పారిపోద్ది అనమాట. రే ఏంటి తెలుసా, దెయ్యాన్ని చూసి భయపడి పారిపోయిన వాళ్ళని చూశాను, కానీ నన్ను చూసి ధైర్యంగా ఉన్నాడు, అందుకే ఆయన చూస్తే నాకు భయం ఏంది, నేను పారిపోతుంది దయ్యం. ఎవరికి వస్తాయిరా ఇట్లాంటి ఐడియాలు నాయనా? డైరెక్టర్ భీమవరపు, నువ్వు నాకు కనిపిసా, దండేసి దండం పెడతాను నేను. మళ్ళా డైలాగులు ఉంటాయి అసలు. బబ్బబ్బా. దెయ్యాల మనోభావాలు దెబ్బతింటాయని మనోడు దెయ్యానికి సారీ చెప్తున్నాడు. అది అట్లా ఉంటుంది మనోడు. తర్వాత
ఓ డైలాగ్ చెప్తాను. అల్టిమేట్ డైలాగ్. హీరోయిన్ వచ్చి హీరోని అడుగుతుంది, భూమి మీద దెయ్యాలుంటే నమ్ముతావా అని అడుగుతుంది. ఓకే, ఈనండి, సరిగ్గా ఈనండి. భూమి మీద దెయ్యాలుంటే నమ్ముతావా అని అడుగుతుంది అనమాట. మనోడు ఏం చెప్తారు తెలుసా? మామూలుగా ఏం చెప్తారు, మనిషి అన్నోడు ఏం చెప్తాడు, నమ్ముతానో లేదో అని చెప్తాడు. దానికి ఏదో ఎగ్జాంపుల్ ఇస్తాడు. మనోడు అట్లా కాదు, మనోడు డిఫరెంట్. మనోడు అయ్యప్ప స్వామి ఏం చెప్తాడు? భూమి మీద మనుషులు ఉన్నారంటే నమ్ముతావా అని అడుగుతాడు. నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి చూడు. ఎవడన్నారా ఏమన్నా టాలెంట్ రా డైలాగ్ రైటర్ది. భూమి మీద దయ్యాలు ఉన్నాయంటే నమ్ముతావా అంటే, భూమి మీద మనుషులు ఉన్నారంటే నమ్ముతావానా? అరే నీ కళ్ళ ముందు కనిపిస్తున్నారు కదరా, మేము మనుషులం కాదరా ఎదవా. ఆ, తర్వాత ఇంకోటి, మనోడి హాబీ ఏంటి తెలుసా సినిమాలో? పుర్రెలు ఎత్తకడం. పుర్రెలు, స్కెలిటన్ మీద పుర్రలు ఉంటాయి కదా, స్కల్స్, అవి తవ్వి తీస్తుంటాడు అనమాట. అది ఎందుకు అంటే, ఆ తవ్వి తీసి వాళ్ళ ఫ్రెండ్ ఒకటి ఉంటుంది, ఆమె హైలైట్ ఏంటంటే, అసలు ఆ ఫ్రెండ్ పుర్రెని చూసి చెప్పేస్తుంది ఆమె ట్విన్సా కాదా అని. ఎట్లా చెప్తారా పుర్రెని చూసి ట్విన్స్ కాదా ఎట్లా చెప్తారా? పిచ్చదాలా కనిపిస్తున్నారా ఆడియన్స్ నీకు? పుర్రెని తీసి దానికి క్లేతో అంతా కట్టి మొహాన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తుంది అనమాట. ఏందిరా మీరు అసలు ఏమనుకుంటున్నారా మీరు? సరే ఓకే, అదో టాలెంట్ అనుకుందాము అని పుర్రెని తీసి ఇది ట్విన్సా అంటే, నో, ట్విన్స్ అయ్యే సమస్య లేదు. ఎందుకంటే ఇక్కడ డెంట్ పడిందంట. డెంట్ పడ్డమేదిరా, కారా డెంట్ పడ్డానికి? రే, పుర్రకు డెంట్ పడిందంట. ఆ డెంట్ ట్విన్కి పడడానికి ఛాన్సే లేదంట. దీనికి ఎట్లా తెలుసురా నీకు? పుర్రని చూసి ట్విన్స్ కాదని ఎట్లా చెప్తారా? 2 పుర్రెలు చూసినా డిఎన్ఏ టెస్ట్ అని అనుకోవచ్చురా. ఒకటే పుర్రె దొరుకుతుంది ఆడికి. ఆ పుర్రెని తీసుకొచ్చి వీళ్ళు ట్విన్స్ కాదు ఎట్లా చెప్తావరా? అరే బాబా, ఈ సినిమాలో అసలు ఫస్ట్ సౌండ్ డిజైన్ మనోడికి అసలు బాబా, డైలాగ్ డెలివరీ ఉంటుంది మనోడిది. ఇంతకంటే ఫ్లాట్ డైలాగ్ డెలివరీ నా ఈ జీవితంలో చూడలేదు. పోలీసు ఏం చేస్తున్నారా? దెయ్యాలకి మనోభావాలు ఉండవా? దేబ్య మొహంరా నేను. నా మొహంలో ఎక్స్ప్రెషన్ ఇంతే. చూస్తే చూడు, లేకుంటే దొబ్బే. అది అబ్బా, అసలు ఎంత దరిద్రమైన బ్యాక్ స్టోరీ నేను నా జీవితంలో చూడలేదు. అబ్బా, అసలు నేను మళ్ళీ రేపు ఇంకో సినిమా చూడాలి ఈ వదులుకోవాలంటే. ఆ కళ్ళకి బ్లీచ్ కావాలి నాకు. ఐ నీడ్ బ్లీచ్ ఫర్ మై ఐస్. అసలు ఎంత వరస్ట్ సినిమా నాయన. ఆశిష్, ఈ సినిమాలో డైలాగ్ ఉంటుంది, నాకు ఎవరన్నా ఏదన్నా చెయ్యొద్దు అంటే నాకు చెయ్యాలి అనిపిస్తుంది అంట. రౌడీ బాయ్స్కి చెప్పారు కదా నీకు సినిమాలు చెయ్యొద్దురా నువ్వు అని, అందుకే ఇంకో సినిమా చేసావు కదా. నాకు తెలుసురా నీకు అంగతి, నాకు తెలుసు. ఇప్పుడు నేను చెప్తున్నా చూడు, ఇంకా సినిమాలు చెయ్యి, బ్లాక్ బస్టర్లు ఇయ్యి. నువ్వు అట్లన్నా మానేస్తావేమో చూస్తా. ఇంకా చెయ్యి సినిమాలు చెయ్యి. దిల్ రాజు పైసలన్నీ దొబ్బెట్టు చెయ్యి. మొత్తం దిల్ రాజు బ్యాంక్ రప్ట్ అయ్యేదాకా సినిమాలు చెయ్యి. అన్ని అట్టర్ ఫ్లాపులు. అబ్బా అల్టిమేట్. నాకు చాలా హ్యాపీగా ఉందిరా రే. బాబా, మళ్ళీ ఈ సినిమాకు సీక్వెల్. ఆ సీక్వెల్ పేరు కిల్ మీ ఇఫ్ యూ లవ్ అంట. రే, లవ్ మీ ఇఫ్ యూ డేర్ ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ పేరు కిల్ మీ ఇఫ్ యూ లవ్. అరే, దాంట్లో ఇంకా ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో తల్లి సామి. బాబా, అయ్యో బాబోయ్, నా వల్ల కాదు. మీ ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు సినిమా చూస్తా అంటే మీ సావు మీరు చావండి. నన్ను వచ్చి కంప్లైంట్ చెయ్యొద్దు, నువ్వు చెప్పలేదు నాకు ఇట్లా అని. నేను చెప్తున్నా, ఇంతకంటే వరస్ట్ సినిమా మీరు చూసుండరు. హాయిగా మీకు ఎప్పుడు చూడాలంటే ఎండలకు బోరు కొట్టి ఇంట్లో ఏం చేయాలో అర్థం కాకుండా తిక్కలేసి ఇంకా పిచ్చెక్కుతోంది నాకు. ఇంకా ఎక్కడో ఒకటి పోవాల్సిందే, ఏసీలో పడుకుంటా అంటే వెళ్ళండి. ఒక 4 ఫ్రెండ్స్ వెళ్ళండి, కమెంట్లు వేసుకుంటూ చూడండి. పిచ్చగా ఎంజాయ్ చేస్తారు సినిమాని. అంతేగాని ఏదో హారర్ సినిమా చూస్తా కదా అని వెళ్తే మాత్రము, ఇంత చెప్పిన తర్వాత కూడా వెళ్తే మాత్రము చెప్తున్నా, ఈ సినిమా పేరు లవ్ మీ ఇఫ్ యూ డేర్ కదా. నేను చెప్తున్నా, వాచ్ ఇట్ ఇఫ్ యూ డేర్ ఉంటే వాచ్ చేసి మళ్ళీ వచ్చి కమెంట్ చేయండి. బాబా సినిమా ఇంకంతే, ఇంకా ఆపేస్తున్నా, నా వల్ల కాదు. నచ్చిందే, నా ఈ వీడియో నచ్చితే మాత్రము సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. అర్థమైందా? సబ్స్క్రైబ్ చేయకుంటే మళ్ళీ ఈ సీక్వెల్ చూపిస్తాను నేను సినిమాకి. జాగ్రత్త. ఓకే, బాయ్.